శరీర ఆస్తి ఉంటుందియా మా డోరు మా ఆస్తి మీ ఆస్తిలో మీ ఉండేవాళ్ళు నాకు తలుపు చేయకపోతే మీరంటే అది కరెక్ట్. ఆనా అగ్ని సాక్ష్య మీ విభాగం చేసినప్పుడు మేము బాగా రక్షించుకున్నాము, మీ డౌట్ పడవద్దు, మే అగ్ని సాక్ష్య మేము కాపాడు చేస్తాము அப்படின்னு చేసేయాలియా. அதனால మాకు అంత స్వాతంత్ర్యం ఉంటుంది, అందుకోసం అడుగుతాము. అమ్మా గుర్తుకే మా మీద భక్తి చేసిన వాడు అవ ముందు మా నాన్నగారు ప్రహ్లాదుడు నాన్నగారు బాగా తనను కొడుకే శిక్షణ చేస్తారు. హిరణ్యకశిపాయ నమః అని చెప్పాలని చెప్తారు. మా శిష్యుడు నారాయణ తప్ప మేము ఏ నామము చెప్పమాటని చెప్తారు. అందుకోసం మన రక్షకులుగా అందుకోసం నా వెయిట్ చేసి నా నెల్లూరు దారికి వచ్చిన వెంటనే அதுக்கு ముందుకు ఊళ్ళో మేము ఆగాము. ఎందుకంటే ఏ విషయం చెప్పండి. అవ ఇక్కడ ఉన్నారు విష్ణుమూర్తి, దేవుడు ఎక్కడ ఉన్నారు? మా దేవుడు ఎక్కడే ఉన్నారు. సూర్యులు ఉంటాడు, ఒక తుంగులే ఉంటాడు, ఒక పట్టణం ఉంటుంది అప్పుడు చెప్పారు. అందుకోసమే నరసింహవతారం చూసుకొని వెంటనే మాకు అవనికి కళాకం చేయకోసం నేను వెళ్ళిన కాబట్టి లేట్ అయింది. మీరే తలుపు చేయటానికి మీకే ఆలోచ్యం, మా తోటి చేసి మీరెవరు? స్వామి నరసింహావతారము ప్రభువులు మీరు అన్ని బాగా చెప్పారు, కానీ నరసింహావతారం నుండి వస్తూ వస్తూ లక్ష్మీదేవి తెచ్చుకుంటారా, లక్ష్మి ఇంకా పెళ్లి చేసుకుంటారా? ఇందాక అన్ని ముసుగులు తీసుకుంటే మొహం కనబడుతుంది, ఆ మొహం మీద బుగ్గల మీద ఘాట్లు కనబడుతున్నాయి. ఎందుకు వచ్చాయి ఆ ఘాట్లు? ఎవరు పెట్టారు ఆ ఘాట్లు? సమాధానం తర్వాత చెప్తాం. తర్వాత చెప్పండి, తర్వాతే రండి. అప్పటి వరకు మేము బయట గాలిలో తిరుగుతుంటాం. అందరూ భక్తులు మాకు ఒకే సమానమే. మీరు భక్తుల స్థానంలో ఉన్నవాడు. మహాలక్ష్మిన పెద్ద రాజ్య పరిపాలన కాదు. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే శ్రీమదే నారాయణాయ నమః. మీరు భక్తులకి సమానే. భక్తులు కూడా కొంచెం హైట్ ఉంటూ కూర్చుంటారు, నేను చిన్న కుర్చీలో కూర్చుంటాను. అదా డిఫరెన్స్ ఉడియే రోగరక్షణ కోసం నేనే అల్లు పేరు శాస్త్రం చెప్పినట్టు ఉంటాము. మీరు కాపాడన చేసుకుంటాము. తలుపు తీయండి, అదా రోగరక్షణ. అసలు మీకు మాకు ఉంటాను వాల్యూ పబ్లిక్కి మన లోకకి తెచ్చిన కాబట్టి తనకు శాంతంగా తెరవండి. మీ ఆక్రోషంగా తెరిస్తే మాకు కూడా భయం ఉంటుంది. శాంతంగా తెరవండి. శాంతంగా తెరవమన్నారు, మీరు తెరిచి మీకు